ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు మార్చి నెల హ్మ్, వారం వారం మాస ఫలాలు చెప్పుకుంటున్నాము. మార్చి నెలలో ముఖ్యంగా 3వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3/3/2026 మధ్యాహ్నం 3:21 పడుతుంది. మళ్ళీ అది విడుపు ఎప్పుడు గంటలంటే 6:49 అది విడుస్తుంది. ఇది పుబ్బా నక్షత్రంలో గ్రహణం పడుతుంది కనుక సింహరాశి వారు పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు గ్రహణం తర్వాత స్నానం చేసి దీపం వెలిగించుకోవాలి. ఇంకా వీళ్ళు మరుసటి ఒక బ్రాహ్మణుడికి బంగారం, వెండి, బియ్యం, వస్త్రాలు ఇట్లాంటివి దానం చేయాలి. ఈ నక్షత్రానికి వాళ్ళకప్పుడు నక్షత్ర దోషం తగ్గుతుంది అన్నమాట, గ్రహణ దోషం తగ్గుతుంది. ఇక ఈ నెలలో ముఖ్యంగా 19వ తారీఖున ఉగాది పండుగ వచ్చింది. 19వ తారీఖు ఉదయం 6:51 వరకు కూడా అమావాస్య ఉంది. 6:51 తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మొదలవుతుంది. అందువల్ల 19వ తారీఖు గురువారం నాడు ఉగాది మనకి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకని అందరూ కూడా ఉగాది రోజున తగినంతగా దేవాలయాలు దర్శించడము, పూజ చేసుకోవడము, బాబా పూజ చేయడము ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. ఈ గ్రహణానికి మీరు గ్రహణానికి ముందు అంటే 3 గంటలకు పడుతుంది కనుక మధ్యాహ్నం తొందరగా గ్రహణానికి ముందే మనకి తిన్నది అరిగిపోవాలి కనుక తొందరగా భోజనం చేయడము. తర్వాత గ్రహణం ఒకవేళ ఏదైనా మంత్రజపం చేసుకోవాలనుకున్న వాళ్ళు పట్టు స్నానం, విడుపు స్నానం అని చేస్తారు. అంటే 3:21 స్నానం చేసి కూర్చుని మంత్రాలు వాళ్ళకి వచ్చిన మంత్రం ఏదైనా ఉంటే అవన్నీ చదువుకోవడము, మళ్ళీ గ్రహణం అయిపోయినాక స్నానం చేయడము చేస్తే ఈ గ్రహణ సమయంలో మనం చేసే ఆరాధన చాలా బలీయమైంది. చాలా ఉత్తప్పుడు చేసిన దానికంటే ఇలాంటప్పుడు చేసింది 1000 రెట్లు ఫలం మనకి వస్తుందన్నమాట. ఏ మంత్ర జపమైనా బాగా సిద్ధిస్తుంది. ఇది తప్పకుండా చేయవలసినటువంటి మార్చి నెలలో మనకు ముఖ్యమైనటువంటి విషయాలు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఇందులో పునర్వసు 4వ పాదము, పుష్యము 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. అయితే ఈ కర్కాటకాన్ని లగ్నంగా చేసుకుని గ్రహాలు పరిశీలించినట్లయితే 2వ ఇంట్లో అంటే సింహంలో కేతు ఉన్నాడు, కుంభంలో రాహువు, రవి, శుక్రుడు, బుధుడు, కుజుడు 5 గ్రహాలు ఉన్నాయి. మీనంలో శని ఉన్నారు. ఈ శుక్రుడు 2వ తారీఖున కుంభం నుంచి మీనంలోనికి వెళ్తారు. 15వ తారీఖున రవి కుంభం నుంచి మీనంలోకి వెళ్తారు. 26వ తారీఖు అంటే మార్చి 26న శుక్రుడు మీనం నుంచి మేషంలోకి వెళ్ళిపోతారనమాట. ఇది గ్రహాల సంచారం ఈ నెలలో. అయితే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే కొంచెం మిశ్రమ ఫలితంగానే ఉంటుందని చెప్పొచ్చు. అన్నదమ్ముల మధ్య కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న కలహాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఏంటంటే కొంచెం అశుభ వార్తలు వినే అవకాశం కూడా ఉంది. అనవసరంగా మీ మీద నిందలు వేసేవాళ్ళు ఉన్నారు. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలంతా. ఎవరితో అయినా మాట్లాడినా కూడా జాగ్రత్తగా మాట్లాడండి. అన్నదమ్ములతో గొడవలు వచ్చే పరిస్థితి ఉంది కనుక ఒకవేళ మీ అన్నదమ్ములు మిమ్మల్ని ఒక మాట అన్నా కూడా అది పట్టించుకోకండి. ఎందుకంటే మనం వదిలేసుకుని నవ్వేసి వెళ్ళిపోతే కనుక గొడవ పెద్దదవ్వదు. అన్నదమ్ముల మధ్య దూరం పెరగకుండా ఉంటుంది. ఎందుకంటే రక్త సంబంధీకులు ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి తప్ప గొడవలు పెట్టుకోవడం, కక్షలు పెంచుకోవడం అనేది రక్త సంబంధి అసలు ఏ మనుషుల దగ్గర ఉండకూడదు. రక్త సంబంధీకుల దగ్గర అసలు ఉండకూడదు. ఎందుకంటే చిన్నతనం నుంచి మీరు పుట్టి పెరిగి కలిసి పెరిగారు. మిమ్మల్ని ఇంకొకళ్ళు విడదీసే అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. మీరు ఒకళ్ళొకళ్ళు ప్రేమగా ఉండాలి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువని భేదాలు లేకుండా ఒకళ్ళకొకళ్ళు ఉన్నట్టుగా ఉండాలి. చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా కూడా మర్చిపోవాలి, వదిలేసేయాలి. అది పట్టించుకోకుండా ఉంటే గొడవలు పెద్దవి కాకుండా ఉంటాయి. దానివల్ల ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. బంధం అనేది చిరకాలంగా కొనసాగుతుందన్నమాట. ఇంకా మీకు కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేవు, దెబ్బలు తగిలే అవకాశం ఉంది, పడిపోవడము అట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. ఇంకా
మీకు అష్టమ శని ముగిసిపోయింది. శని వల్ల ఇబ్బందులు మీకేమీ లేవు. 8లో రాహు ఉన్నాడు కనుక 8దో ఇల్లు అంటే అస్సలు మంచిది కాదు. అందువల్ల మీకు ఈ రాహు మూలంగా ఆందోళన, ఒత్తిడి ఎక్కువ తీసుకొస్తాడు రాహువు. ఆకస్మికంగా మార్పులు తీసుకొస్తాడు. కొత్త కొత్త సవాళ్లు పెడతాడు. రాహు ఇచ్చేటటువంటి కష్టాలు ఊహించలేం. అన్నీ ఆకస్మికంగా చేస్తాడాయన. మాయను కమ్మేస్తాడు. అందువల్ల రాహుకి మీరు కనకదుర్గాదేవి గుళ్ళో రాహుదీపం పెట్టడము, లేదా రోజు మంగళవారం నాడు లేదంటే ఆదివారం రాహుకాలంలో అమ్మవారిని తలుచుకోవడం, అమ్మవారిది ఏదైనా చదువుకోవడము చేస్తే మీకు రాహు నుండి వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగుతాయి. ఇది ఈ కర్కాటక రాశి వారికి ఇచ్చే పరిహారాలు నాడు. అందువల్ల గురువు అన్నదమ్ములకి తృతీయం అంటే అన్నదమ్ములు తమకంటే చిన్నవారు, వాళ్ళందరి అభివృద్ధి బాగుంటుంది. మీకు మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు బాగా ఉండడం వల్ల మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మీరు శుభకార్యాలు చేస్తారు. ఈ మాసంలో మీరు ధనం ఖర్చు అవుతుంది, ధన వ్యయం అవుతుంది. కాకపోతే ఆ వ్యయం ఎందుకు అని అవుతుంది అని అంటే మీరు శుభకార్యాలు చేయడం వల్ల ఈ ధనం అనేటటువంటిది వ్యయం అవుతుంది అనమాట. మీరు అందరికీ ఎవరు మీ సహాయం కోరి వస్తారో వాళ్ళందరికీ కూడా మీరు చాలా అండగా ఉంటారు. చాలా మిమ్మల్ని తలుచుకుని చాలామంది సంతోషిస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి అండగా ఉండడం మూలంగా వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. మీకు కూడా ఒకరికి సహాయపడ్డాను అనేటటువంటి తృప్తి ఉంటుంది. ఈ రాశి వారికి అలా ఒకరికి సహాయం చేసే గుణం బాగా ఉంటుందన్నమాట. ఇంక మీరు ఈ నెల అంతా కూడా చాలా సుఖ సౌఖ్యాలతో ఉంటారు. శుభకార్యాలు చేస్తారు. అందరినీ ఆదరిస్తారు. అందరితో చాలా సరదాగా ఉంటారు. ధనం వ్యయం అవుతుందని చెప్పాను కదా. ఇంకా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్య అయినా సరే మీకు ఈ నెలలో పరిష్కారం జరుగుతుందన్నమాట. విద్యార్థులకైతే కొంచెం పరీక్షా సమయం ఎలాగైనా ఈ ఫిబ్రవరి మార్చి అని అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ విద్యార్థులందరికీ కూడా కొంచెం కష్టకాలమే. కష్టపడాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇక మీకు 11 ఇంట్లో రాహు ఉన్నాడు. అందువల్ల ఈ రాహు వల్ల మీకు కొత్తగా మంచి లాభాలు వస్తాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ రాహు మూలంగా. అందువల్ల మీకు కొత్త వ్యక్తుల పరిచయము, వాళ్ళతో మీకు వాళ్ళ నుంచి మీరు, మీ నుంచి వాళ్ళు కొన్ని విషయాలు షేర్ చేసుకోవడము, వాళ్ళ పద్ధతులు నేర్చుకోవడము, వాళ్ళందరి అభిమానం పెంచుకోవడము జరుగుతుందన్నమాట. 4వ ఇంట్లో గురువు ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. కర్కాటకంలోకి వెళ్తారు. అప్పుడు గురువు వల్ల మీకు కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. అందువల్ల ఇంకొకటి ఏంటంటే మీకు వ్యయంలో శని ఉన్నారు. ఈ శని వల్ల మీకు ఇబ్బందులు కలిగే అందులోనూ వ్యయంలో ఉన్నారు కనుక 12 ఇంట్లో శని అంత మంచిది కాదు. అందువల్ల మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి కనుక మీరు శనికి అభిషేకాలు చేయించుకోండి. శని కంటే శనివారం నాడు శివుడికి అభిషేకం చేసిన శని భగవానుడికి అభిషేకం చేసినట్లే. అట్లాగే శనివారం నాడు నవగ్రహాలు సందర్శించండి. హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. అక్కడ హనుమాన్ చాలీసా 11 సార్లు చదవడము, హనుమంతుడికి 11 సార్లు ప్రదక్షిణం చేయడము, అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి ఆలయాలు సందర్శించడము, శివునికి అభిషేకాలు చేయడము. మీకు ముఖ్యంగా శని బాధలు తొలగిపోవాలి అంటే శనివారం నాడు శివుడికి అభిషేకం చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా చెదిరిపోతాయి. అందువల్ల ఈ పరిష్కారాలు చేస్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది. ఇది మేషరాశి వారికి ఈ మాస ఫలితాలు.